అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. నా పేరు చంద్రిక. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను బిజినెస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మేము 2 బిజినెస్ పెట్టాము, లాస్ అయ్యాము. సో ఇప్పుడు ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టాపిక్లో ఫస్ట్ మనం స్టార్ట్ చేసే బిజినెస్ గురించి మనకి తెలియాలన్నమాట. మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఏంటి, ఎక్కడైతే తక్కువ దొరుకుతుంది అని చెప్పేసి ముందు మనం ఇప్పుడు రేపు పెట్టాలని ఈరోజు వెళ్ళి సామాన్లు తేవడం కాదు. ఒక నెల 2 నెలల ముందు ఉంటే అలా చూసుకోండి అనమాట, ఎక్కడైతే తక్కువ దొరుకుతాయో అవి. అండ్ ఇంకోటి ఏంటంటే బడ్జెట్ 10,000 20,000 అయితే పెట్టకండి అసలుకి. 10,000 20,000 పెడితే అసలు కాదు. అండ్ సగం రెంట్‌కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు 10,000తో బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకుంటే ఇంట్లో అయితే ఓకే చెయ్యొచ్చు. ఇంకా బయట ఒకవేళ రెంట్‌కి షాప్ తీసుకొని చేయాలనుకుంటే గిట్ల ఆ 10,000 రెంట్‌కే అయిపోతాయి. ఇంకా మీ దగ్గర ఏముంటుంది? అందుకే 10,000-20,000తో బయటైతే బిజినెస్ చేయాలని అనుకోకండి. ఇంట్లో చేయాలనుకుంటే గిట్ల 10,000-20,000తో చేయొచ్చు. ఇంకోటేంటంటే ప్లేస్. ఏ ప్లేస్‌లో అయితే బిజినెస్ నడుస్తది అని ఆలోచించండి ఫస్ట్. ఏంటంటే మనం బిజినెస్ చేయాలనుకుంటే గిట్ల ఈ గల్లీలలో మాత్రం చేయకండి. ఎందుకంటే గల్లీలలో అయితే గిరాకీ అవ్వదు. గల్లీలో ఏంటంటే ఇప్పుడు ఒక గల్లీలో పెడతాం బిజినెస్. ఆ గల్లీ వాళ్ళు, పక్క గల్లీ వాళ్ళు, ఆ 2 గల్లీలే వస్తారు. వేరే గల్లీ వాళ్ళైతే రారు కదా! అదే కొంచెం మెయిన్ రోడ్‌కి దగ్గర అనుకోండి, ఎవరైనా వచ్చేటోళ్ళు వచ్చి తీసుకుంటారు కదా! మన షాప్ ఇక్కడ పలానా దగ్గర ఉంది అంటే. సో అలా చూసుకోండి అనమాట ప్లేస్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం బిజినెస్ పెడుతున్నారు అని అనుకుంటే గిట్ల, ఒకవేళ ఆల్రెడీ బిజినెస్ పెట్టాము మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే గిట్ల ఇంకా మీ ఇష్టం. ఇంకోటి ఏంటంటే ఒకవేళ కపుల్స్కి ఇట్లా చేస్తే గిట్లా బిజినెస్, ఒకరు జాబ్ చేయండి, ఒకరు బిజినెస్ చూసుకోండి. అలా అని ఇద్దరు బిజినెస్ చూసుకుంటాం అనుకుంటే గిట్లా అస్సలకి కాని పని. ఎందుకంటే అందులో సగం ఈగోలే వస్తాయి అన్నమాట. అందుకని ఒకరు బిజినెస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, ఇంకొకరు జాబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఫోర్త్ పాయింట్, ప్రాఫిట్ గురించి లాస్ గురించి అస్సలు ఆలోచించకూడదు మనం. ఎందుకంటే పెట్టేది అప్పుడే కాబట్టి ఒక 4-5 నెలలు అయినాకనే తెలుస్తుంది మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని. అంతేగాని పెట్టినప్పుడైతే మనకి ప్రాఫిట్ లాస్ గురించి రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే మన చుట్టాలకి వాళ్ళు వీళ్ళు వచ్చి అడుగుతుంటారు, నీకు గిరాకీ ఎంత అయింది, ఈరోజు ఎంత వచ్చింది పైసలు. వాళ్ళ మైండ్ ఆఫ్ థాట్ ఏంటంటే అమ్మ వీళ్ళు బిజినెస్ పెడుతున్నారు, వీళ్ళకి రోజు రోజు ఇన్కమ్ వస్తుంది, రోజు 5,000 6,000 వస్తుంది, సంపాదిస్తారు, ఈజీగా కూర్చొని సంపాదిస్తున్నారు అనుకుంటారు. కానీ ఆడ ఏముండదు. రోజుకి 4-5 కస్టమర్లు రావడం ఎక్కువ. ఒక 500 వచ్చినా అమ్మ ఈరోజు వచ్చినాయి 500, పెట్టినవన్నీ వచ్చినాయి అనుకుంటాం. అందుకే ఒకవేళ మీరు కానీ వేరే వాళ్ళకి అడగాలనుకుంటే గిట్లా అసలు అడగకండి. ఒకవేళ అడగాలనుకుంటే గిట్లా వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఉంటుందన్నమాట, ఇప్పుడు పొద్దున్నే వచ్చి అడిగిన అనుకోని గిరాకీ ఎంత అవుతుంది ఏందని, ఆ రోజు అసలు బిజినెసే నడవదు. ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరైనా వచ్చి అడుగుతారు, అడిగినప్పుడు మేము చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఒకరోజు బిజినెస్లో 5-6 వేలు వచ్చేస్తే కూర్చొని సంపాదిస్తున్నారు అని అనుకుంటారు. కానీ బిజినెస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఎందుకంటే ఒక రోజుకి ఒక 2-3 కస్టమర్లు, ఒక 4 కస్టమర్లు వచ్చినా అమ్మ ఈ రోజుకైతే 4 వచ్చినారు అనుకుంటారు. కానీ మీరు వెళ్ళి వాళ్ళకి నీకు ఎంత నడుస్తుంది ఏందనుకుంటే వాళ్ళకి అక్కడ ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. అరే బిజినెస్ పెట్టి 2-3 రోజులు కూడా కాలే, అప్పుడే ప్రాఫిట్ గురించి అడుగుతున్నారా, అప్పుడే ఇంత సంపాదిస్తున్నారా అని అడుగుతారు అని అనుకుంటారు. అండ్ ఏంటంటే కొంతమందికి అసలుకి వాళ్ళు అడిగిన తర్వాత అసలుకి గిరాకీ కూడా కాదు. మీరు కూడా వేరే వాళ్ళకి అయితే అడగకండి అట్లా. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి సంపాదించుకోవాలనుకుంటారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఓపిక అనేది చాలా అవసరం బిజినెస్ పెట్టాలంటే. మనకి ప్రాఫిట్ వచ్చినా అమ్మయ్య ప్రాఫిట్ వచ్చేసింది అని అనుకోకూడదు అస్సలకి. లాస్ వచ్చినా మనం లాస్లో ఉన్నాము అని మాత్రం అస్సలకి అనుకోకూడదు అనమాట. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేసినాము కాబట్టి చెప్తున్నా. మేము కిరాణా షాప్ పెట్టినాము, ఇంకా కర్రీ పాయింట్ పెట్టినాము, 2 పెట్టినాం. అది ఎప్పుడు అంటే మా పెళ్ళైన ఒక 6-7 మంత్స్కి పెట్టినామన్నమాట. 6-7 మంత్స్ తర్వాత పెట్టినాము, కిరాణా షాప్ పెట్టినామన్నమాట. మేము పెట్టింది ఎంత బడ్జెట్లో అంటే ఒక 30,000లో పెట్టినాం. అవుతుంది అంటే రోజు రోజుకి వస్తే మేమేమనుకున్నాం, రొటేషన్ చేసుకోవచ్చు అని ఆలోచించినాం. కానీ
మేము పెట్టిన పెట్టుబడి మాత్రం మాకస్సలకి రానే లేదు. ఆ 30,000 గూడా వచ్చుడు కష్టమైంది. ఎందుకంటే మేము పెట్టింది గల్లీలో పెట్టినాం గాబట్టి చెప్తున్నా. మన ఉన్న ఒక గల్లీలో పెట్టినామంటే ఆ గల్లీ వాళ్ళే వస్తారు. ఆ గల్లీ వాళ్ళు రోజు రోజు రావాలన్నా గూడా కొంతమంది వస్తారు, కొంతమంది రారు. ఇంకోటేంటంటే సేమ్ షాప్ పెట్టకండి. ఇప్పుడు మీ పక్కన బట్టల షాప్ ఉందనుకో, మీరు బట్టల షాప్ పెట్టకండి. వాళ్ళ దగ్గర కిరాణా షాప్ ఉందంటే మీరు కిరాణా షాప్ పెట్టకండి. వాళ్ళు కిరాణా పెట్టిర్రంటే మీరు ఏదో ఒకటి బట్టల షాప్ అట్లా పెట్టండి. అలా ఆహ్, పక్క పక్కన ఉంటే గిట్ల అసలకి గూడా గిరాకవ్వదు. ఇంకోటేంటంటే కిరాణా షాప్ పెట్టినప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే మనం పాలు తీసుకుంటాం. పాలు ఈరోజు ఒక 5 లీటర్లు తీసుకున్నామనుకో, 3 లీటర్లే సేల్ అయితాయి. ఇంకా 2 లీటర్లు వేస్టే అయిపోతాయి. మేము అలా చాలా పాలు పడేసినామనమాట. ఎందుకంటే మనకి నెక్స్ట్ డే డేట్ ఉంటది గానీ తీసుకోరు జనాలు. ఈరోజే ఉంది గదా డేట్ అంటారు. సో, అలాగా పాలు తీసుకున్నప్పుడు గానీ, ఏమన్నా ఇట్లా ఎక్స్‌పైరీ ప్రొడక్ట్స్ ఉంటే గిట్ల అవి గూడా చూసుకొని తీసుకోండి. ఎందుకంటే మనం షాప్‌కెళ్ళి తీసుకున్నాక అవి మనం డేట్లు చూడం సక్కగా. ఒక నెలకో, 2 నెలలకో ఎక్స్‌పైరీ అయిపోతే జనాలేమనుకుంటారు